₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 plot free for every 10 plots sold. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. లవ్ మ్యారేజ్ మీది? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అవునా? ఓకే. అరేంజ్డ్. ఏం క్వశ్చన్లు అడిగారు ఫస్ట్ ఆయన? లేదు ఆయన ఎక్కడో చూసి మా మేనమామని మా మేనమామ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా ఎక్కడ ఇక అది ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. ఎవరు ఏదైనా రెబల్ అని అడిగారు చూడండి, సాఫ్ట్గా ఉంటాను కానీ అవసరం వస్తే రెబల్ అని. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవడో ఏదో తగులుకుతా వెళ్ళాడనేసి చేసి మరి వాడిని ఆపి మా హస్బెండ్ ఫ్రెండ్ షాప్ ముందే కొట్టాను, లాగిపెట్టి చెప్పు తీసుకొని. అది తను చూశారు. ఈయనకు కొంచెం అలాంటి భావాలు ఎక్కువ అనమాట. అలాంటి పర్సన్స్ అంటే చాలా రెస్పెక్ట్, చాలా అట్లా వేలో ఎవరు ఏంటనంటే ఇట్లా మళ్ళీ వాళ్ళ మేనకోడళ్ళు మళ్ళీ అంటే మా మేనమామ అక్కడ కాలేజ్, హిందూ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళ మేనకోడలు లేరా అంటే అవునా, ఆయన పాప మీద పెళ్లి సంబంధానికి వచ్చారట మా వారు. అయితే వెళ్ళి చేస్తారేమో అడగండి, నాకు అమ్మాయి నచ్చింది. అసలు నాకు మ్యారేజ్ ఆలోచనే లేదు అప్పుడు. ఐ వాజ్ డూయింగ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ. అప్పుడు ఒక రకంగా అంతేనండి, అంతే. సో ఇప్పుడు నా చిన్న కూతురు అట్లానే టాంబాయ్ అనుకోవచ్చు, నాకంటే యాక్టివ్ అది. సో అట్లా చూసి మ్యాచెస్ వచ్చినా కూడా మేము ఇప్పుడే చేయమన్నారు. ఎందుకంటే నేను ఎన్సీసీలో అన్ని సర్టిఫికెట్స్ చేశాను రోషన్. ఈవెన్ గార్డ్ ఆఫ్ ఆనర్ రాజీవ్ గాంధీ ముందు ఢిల్లీలో చేశాను. ఓకే. సో ఢిల్లీ ఆర్డీసీ అంటారు కదా, రిపబ్లిక్ డే పెరేడ్, January 25th, 26th of January, అది ఐ డిడ్ దట్ ఆల్సో. అవన్నీ చేస్తున్నాను కాబట్టి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి నాకు, నా మనస్తత్వానికి, నా యాక్టివ్నెస్కి, డేరింగ్కి. బికాజ్ నా స్కూల్ 10th క్లాస్ అప్పుడే ఐ యూస్ టు డ్రైవ్ కార్ అండ్ బైక్స్. ఏజ్ తగ్గట్లు ఆ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని ఇంట్రెస్ట్తో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకున్నాను. నాకు ఆ ఛాన్స్ కూడా, రిజర్వేషన్ కూడా ఉందండి నాకు. బికాజ్ ఎన్సీసీ వల్ల, ఎన్సీసీ సర్టిఫికెట్స్ వల్ల మాకు ఉంటుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది మంచి ర్యాంక్స్లో ఉన్నారండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎవరు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు? ఉన్నారు కొంతమంది. తను ఐజీ క్యారెక్టర్, ఒక అదే ఐజీ పోస్ట్లో ఒకళ్ళు ఉన్నారు, మీరు అన్నట్లు ఎస్పీ ర్యాంకులో ఉన్నారు, డిఎస్పీ ర్యాంకులో ఉన్నారు. అసలు లాస్ట్ టర్మ్లో ఒక హై పొజిషన్ మిలిటరీ హైదరాబాద్కి మా ఎన్సీసీ గ్రూప్ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే ఉండరు కదా, హైదరాబాద్ నుంచి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. మలయాళీస్, మర్వాడీస్, నెక్స్ట్ తమిళియన్స్, మన తెలుగు వాళ్ళు అన్నీ కలిపి ఇక్కడ ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఆంధ్రానే కదా, తెలంగాణ డివైడ్ అవ్వాల. 88 అండి మాది వెళ్ళింది. సో అక్కడ ఢిల్లీ చేశాం కదా, వీళ్ళందరూ మేము గ్రూప్స్ అంతా అన్నీ కలిపి ఫైనల్ క్యాంప్ హైదరాబాద్లో జరుగుతుండేది. మంత్స్ టుగెదర్ చేసేవాళ్ళం. సో వీఆర్ వెరీ క్లోజ్. అట్లా ఫ్రెండ్స్ అందరం, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండేది. ఓకే. వీళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు, మిలిటరీలో హై ర్యాంక్ అనమాట. ఇప్పుడు స్టిల్ ఈజ్ డూయింగ్ ఇట్, ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ ప్లేస్ నౌ. సో అట్లా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. అటు డాక్టర్స్గా ఉన్నారు, మంచి స్కూల్స్ పెట్టుకొని పెద్ద. అంతమంది ఎంత పొజిషన్లో ఉన్నా కానీ మీలాగా యాక్ట్రెస్ అవ్వలేదు, ఇంతమంది తెలియదు కదా. దట్స్ మై లక్ ఈజ్ లైక్ దిస్. ఓకే. వాళ్ళది అటు ఇది లీడ్ చేసింది. నేను ఎన్సీసీ ద్వారా అటు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని కోరుకున్నాను, కానీ ఇది ఒకటి ఉంటుంది కదా, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు అవ్వవని పీజీ చేసి వెళ్దాం అనుకున్నా. అప్పుడే ట్రై చేసినా అది వేరుండేది. పీజీ చేసి వెళ్దాం అనుకునే లోపల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వకముందే మ్యారేజ్ అయిపోయిందండి. ఇక అది అంటే అది రాత్రులు అలా ఉంటాయి, మా వారికి రాసి పెట్టుంది. సో ఎంగేజ్మెంట్, మ్యారేజ్. సో చాలా చాలా అండర్స్టాండింగ్ హస్బెండ్. యా, హీ ఈజ్ వెరీ నైస్. హీ ఎంకరేజ్డ్ మీ అ లాట్. ఓకే. లేకపోతే కష్టం అండి. అది పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు భార్య భర్త అన్నది ఏ పని చేసినా ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోగలిగితేనే, సపోర్ట్ చేసుకోగలిగితేనే వీ కెన్ డూ సంథింగ్. అదర్వైజ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అది. సో అట్లా నా పేరెంట్స్, ఇటు నా హస్బెండ్, ఇద్దరు సపోర్ట్ బాగుండింది. ఓకే. సో ఇప్పుడు దాసరి గారు చుట్టాలే, అల్లూరి రామలింగయ్య గారు కూడా మీ చుట్టాలు? అల్లూరి రామలింగయ్య గారు వచ్చేసేసి తాతగారు, మా తాతగారి సైడ్ వాళ్ళకి అట్లా వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చేసారు కదా. వాళ్ళు ఇవన్నీ ఏముందండి, ఇవన్నీ బ్రాంచెసే కదా. ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, ఒక ఫ్యామిలీ, అది ఎనీ క్యాస్ట్,
ఆ చెట్టు వృక్షంలో నుంచి ఎన్నో కొమ్మలు 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 అలా 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 వీళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చేసారు ఆ గుంటూరు సైడ్. వాళ్ళు చెప్తుండేవాళ్ళు తాతగారికి బంధువులు అవుతారు అల్లురామ్. కలిసారు ఎప్పుడన్నా మీరు? లేదండి, అల్లురామ్ లింగి గారిని ఎప్పుడు కలవాలి, అప్పటికి నేను ఇండస్ట్రీలోకి రాలేదండి. ఓకే, అరవింద్ గారిని కలిసారు. అరవింద్ గారిని కలిసాం, చిరంజీవి గారిని ఎటు ఇదే కదండి మాలో ఉంటారు కాబట్టి ఇంతకుముందు ఆయనతో డైరీ ఓపెనింగ్ అని బర్త్డేస్ కానీ అన్నిటికి వెళ్తుండే వాళ్ళము. ఎనీ అకేషన్స్ యుఎస్ లో కానీ అన్ని బాగా. బన్నీ మూవీలో చేశారా? బన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తి చేశాను. ఓకే ఓకే ఓకే. ఆరెంజ్ అండ్ ఆరెంజ్ ఒకటి, ఇంకొక ఫిలిం 2 చరణ్తో చేస్తామండి. చెప్పారా బన్నీకి కొంచెం మనం రిలేటివ్స్ అలా చెప్పే ఏమవుతారు బన్నీ అంటే వరుసకి ఏమవుతారు మీకు? వరుసకి ఏమనేది కాదు, తాతలు అప్పుడు కజిన్స్ వాళ్ళ చుట్టాలు కజిన్సే కదా అంతే. కానీ ఎప్పుడు నేను చెప్పలేదండి ఒకటి. రెండోది ఆయన మేము వర్క్ చేసినప్పుడు ఫ్యామిలీ ఇది కదా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో నా కూతురు తనకి గర్ల్ ఫ్రెండ్ కదా, తన మ్యారేజ్కేనే కదా ఇతను ఇది మ్యారేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేయటానికి వస్తాడు బన్నీ. సో బాగా చూసుకునేవాళ్ళు అందరినీ, బన్నీ చాలా బాగా అందరినీ బాగా ట్రీట్ చేసేవాళ్ళు. భోజనం అయిపోగానే చాక్లెట్ పాన్స్ తెప్పించేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంతేగాని మీరు మా బంధువులు అవుతారు ఇలాంటివి అసలు నో, అట్లా మాట్లాడి జస్ట్ ఒక ఆనందం అంతే వాళ్ళకైనా, మన వాళ్ళైనా అంతవరకే ఉంటుంది. దానివల్ల మనకేమన్నా ఆఫర్స్ రావు, రెమ్యునరేషన్ పెరగవు. అలాంటప్పుడు ఎందుకు అనాలి అని, ఎందుకు అనాలి? ఇప్పుడు నా పక్కన ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఇన్ కేస్ వాళ్ళు లేనప్పుడు మాట్లాడే సందర్భాలు ఉండవు, అందరం కలిసి కూర్చొని ఉంటాం. అలాంటి అవసరం ఎందుకు? ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూస్ చాలా మంది అసలు అంటే అది వాళ్ళ ఇష్టం, చూసారు కదా, కరెక్ట్, అసలు సంబంధమే లేకుండా దట్స్ ట్రూ ముడిగట్టేస్తారు. కాదు రోషన్, ఎవరి ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది కదా. నా థాట్ ప్రాసెస్ వేరు, నాకు అట్లా ఉండదు, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఈవెన్ చిరంజీవి గారి దగ్గర కూడా నేను ఎప్పుడు అనలేదు, కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నా కూడా ఐ అడ్మైర్, అంతేకాని నో నాట్ దిస్ కైండ్ ఆఫ్. బట్ బన్నీతో నాకు ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఎట్ యుఎస్, లైక్ ఆటాకి వెళ్ళినప్పుడు నేను ఎంసీగా చేశాను అక్కడ. యాక్చువల్ డాన్స్కే వెళ్ళాను, ఈ ఎంసీ కోట్ చేశాను. అప్పుడు అందరూ ఆయనను గెస్ట్గా స్టేజ్ మీదకి పిలిచాను. వచ్చినప్పుడు అందరూ ఆడియన్స్ నుంచి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, ఒక స్టెప్ వేయండి అని చెప్పి. అవన్నీ జనరల్గా చేయరు కదా, ఆయన చేయరు వీళ్ళెవరు. సో రిక్వెస్ట్ చేస్తుంటే నేను అన్నాను, పని పాపం అంతమంది అభిమానంతో అడుగుతున్నారు, ఆల్ ది వే ఇండియా నుంచి వచ్చారు, ఒక్క మూమెంట్ ఇవ్వచ్చు, ఒక స్టెప్ వేయచ్చు కదా అంటే, మీరు చేస్తానండి అన్నారు. సరేనండి ఐఎమ్ రెడీ అన్నాను. శారీతో ఉన్నాను కానీ బట్ వీ డిడ్ బోత్ ఆఫ్ అస్ ఫ్యూ స్టెప్స్ అండ్ అది అన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అయింది. ఇంకా అంతే లైవ్ ఇస్తుంటారు కదా, అట్లా అదేంది అంతే, దట్స్ ఇట్. ఓకే, సో అప్పటికి ఈ సినిమా అవ్వలేదు, ఎప్పుడో దట్ బిఫోర్ అప్పటికి ఇండస్ట్రీకి వచ్చారు మీరు. ఓకే, ఇప్పుడు మీ తర్వాత ఇండస్ట్రీకి వచ్చింది పెద్ద పాప, అంతేనా? తర్వాత అంతే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టే చేశారు, పాపలు ఇద్దరు, అంతే, దట్స్ ఆల్. కాకపోతే జేఎంలో తన క్యారెక్టర్ కొంచెం రికగ్నైజ్డ్ క్యారెక్టర్ కాబట్టి నంది అవార్డు కూడా వచ్చింది. అవును, నంది ఇక్కడే ఉంది అనుకుంటా. ఉన్నాయి నందులు ఉన్నాయి, నందులు ఉన్నాయి, 2-3 నందులు ఉన్నాయి. కానీ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారండి. ఆ పాపకి ట్రైనింగ్ ఇప్పించారా? ఏం లేదండి, ఏం లేదు. తను బహుశా తమిళ్లో కూడా ఇదే క్యారెక్టర్, ఇదే సినిమా తమిళ్ చేసినప్పుడు తను ఎగ్జామ్స్ లేకపోతే ఇంకేదో మూవీకి డేట్స్ ఇచ్చింది, అటు వెళ్ళాలి. అటు వెళ్ళుంటే మాత్రం బహుశా హీరోయిన్ అయిపోయి ఉండేదేమో. బికాజ్ తమిళ్ వాళ్ళు బాగా ఎలాంటి ట్రెడిషనల్గా చేసి న్యాచురల్గా చేసే వాళ్ళని అసలు వదలరండి, అది గుర్తుపెట్టుకొని. బట్ తర్వాత హీరోయిన్గా చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి పాపకి. తను బాగా చదువుతుంది, సో ఇంజనీరింగ్ శ్రీనిధిలో ఉంది. ఒకసారి బయటకు వస్తే ఇంక లోపలికి వెళ్ళటానికి ఉండదు. మన రవిబాబు కూడా చలపతిరావు గారు అబ్బాయి, నేను యుఎస్లో ఉంటే కూడా మరీ అడిగి ఒక్కసారి రండి నచ్చావులే సినిమాకి, ఒక్కసారి స్టోరీ వినండి. నేను ఆల్రెడీ ఆయన సినిమా చేస్తున్నాను అంతకుముందు, తరుణ్ సినిమా చేస్తున్నాను. నచ్చావులో ఫస్ట్ హీరోయిన్గా అడిగారు, చాలా రిక్వెస్ట్ చేసి ఒక్కసారి స్టోరీ వినండి, సూపర్గా క్లిక్ అవుతుంది. తనకన్నా అది చేస్తుంటే కంటిన్యూ అయిపోయేది పాప హీరోయిన్గా, ఎందుకంటే ఆ టైంలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బాగా. బట్ ఇది కూడా ఉంటుంది కదా, వద్దనుకున్నాం మేము, బాగా చదువుతుంది ఎందుకు బయటకు తీసుకురావటం అని. కానీ ఇప్పటికి జైన్ సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ సదాది సదా చెల్లెల్ది. అవును, చిన్న పాపకి ఇంట్రెస్ట్ బాగా, తనకి ఆపర్చునిటీ వచ్చింది కరెక్ట్గా అదే టైంకి.
మ్యారేజ్ కూడా ముందు పెట్టాము. రెండు చాయిస్ ఏంటి అని అంటే ఆ బాబు అన్నాడంట మా అల్లుడు, పర్లేదులే తర్వాత అయినా చేద్దుగానిలే అని. ఎందుకంటే మరి తను అమ్మాయి చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఇది చేస్తారు కదా. అట్లా మ్యారేజ్ మొన్న ఫిబ్రవరిలోనే చేశారు. బట్ హీఈస్ ఓకే తను చేయటానికి. కానీ ఇద్దరు పిల్లలకి అంటే పెద్ద పాపకి అసలు ఇష్టం లేదు హీరోయిన్ గా చేయటమే, కానీ తను ఏది మా మాట కాదన్నది. ఇది రెబెల్. రెండోది తన ఇష్టమైతే మేము ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు పెద్ద పాపని మీరు వద్దన్నారు. వద్దులేమ్మా చదువుకుంటున్నావు కదంటే సరేనండి. చిన్న బాబుకి వద్దులేమ్మా ఎందుకు హాయిగానంటే నేను చేస్తానండి. సరే అనేసాము. సో ఇంక ఇప్పుడు షీ ఈస్ హ్యావింగ్ సమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు పాప చేయడానికి రెడీగా ఉన్నారు అయితే? ఎస్. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు, తన బిజినెస్, తను మంచి యానిమేషన్ చేస్తుంది లండన్లో. షీఈస్ వెరీ టాలెంటెడ్. మంచి ఇవి కూడా వేస్తుంది. తన పిక్చర్స్ పైన ఉన్నట్లున్నాయి వేసినవి. చార్కోల్తో మిమ్మల్ని అలానే దింపేస్తుంది యాజ్ ఇట్ ఈస్ పేపర్ మీద. ఓకే.